హాయ్ క్రియేటర్స్! ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం క్యాన్వా యాప్ ఓపెన్ చేసి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకుందాము. లేదంటే సెర్చ్‌లో అయినా ఎంటర్ చేయొచ్చనమాట. వీటిలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, లోగో, ఇన్‌స్టా స్టోరీ, యూట్యూబ్ బ్యానర్, మొబైల్ వీడియో ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇలా అన్ని టెంప్లేట్స్ ఉంటాయన్నమాట. ఐ మీన్ విత్ కస్టమైజ్ చేసిన సైజ్‌తో మనకి అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటి నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అనేది సెలెక్ట్ చేశాను. ఇలా బ్లాంక్ పేజ్ వచ్చింది కదా! ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదన్నా ఇచ్చుకుందాము క్లారిటీ కోసం. ఇక్కడ జస్ట్ ఒక కలర్ మీద సెలెక్ట్ చేసి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. యెల్లో కలర్ ఇచ్చాను. తర్వాత కింద కార్నర్‌లో ఉన్న ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సైడ్‌కి స్క్రోల్ చేస్తే డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! అప్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యి ఉన్న పిక్‌నైనా తీసుకోవచ్చు. లేదంటే మన గ్యాలరీ నుంచి ఏదైనా పిక్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడికి పిక్ అప్‌లోడ్ అయిపోతుంది. నేను గ్యాలరీ నుంచి ఒక పిక్ అప్‌లోడ్ చేస్తున్నాను. పిక్ అప్‌లోడ్ అయిపోయింది కదా! జస్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్ మీదకి వచ్చేస్తుందనమాట. ఇలా ఈ పిక్‌ని సర్కిల్ షేప్‌లో ఎలా క్రాప్ చేయాలనేది చూద్దాము ఇప్పుడు. ఇక్కడ స్టార్టింగ్‌లో డిజైన్, ఎలిమెంట్స్ అని కనిపిస్తున్నాయి కదండీ! ఎలిమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్‌లో సర్కిల్ అని ఇవ్వండి. ఇక్కడ మనకి సర్కిల్ రిలేటెడ్‌వన్నీ వస్తాయన్నమాట ఎలిమెంట్స్. సో, వీటిలో సైడ్‌కి స్క్రోల్ చేస్తే ఆల్, గ్రాఫిక్స్, ఫోటోస్, వీడియోస్, షేప్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఆప్షన్స్ వస్తాయి. ఆడియో, ఫ్రేమ్స్ వీటి నుంచి మనం ఫ్రేమ్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్స్ మీద క్లిక్ చేస్తే సర్కిల్ షేప్‌లో ఉన్న ఫ్రేమ్స్ అన్నీ మనకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తే ఈ టెంప్లేట్ మీదకి వచ్చేస్తుంది. ఈ సర్కిల్ మీదకి మనం పిక్‌ని ఇప్పుడు తీసుకురావాలి. క్లియర్‌గా చూడండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో పిక్ ఉంది గదా! ఆ పిక్‌ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. క్లిక్ చేయగానే ప్లస్, డిలీట్ అండ్ 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్ మీద క్లిక్ చేస్తే సైడ్‌కి స్క్రోల్ చేస్తే బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ టు ఫ్రంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. బ్రింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పిక్ ఫ్రంట్‌కొచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్‌కొచ్చిన పిక్‌ని జస్ట్ ఫ్రేమ్ మీదకి డ్రాగ్ చేయండి. చూసారా? సర్క్యులర్ షేప్‌లో ఎగ్జాక్ట్‌గా పిక్ వచ్చేసింది. ఇలా క్యాన్వా యాప్ యూజ్ చేసుకొని మన సర్కిల్ షేప్‌లో ఫోటోస్ ఇంకా ఎలిమెంట్స్ ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇప్పుడు క్లియర్‌గా మళ్ళొకసారి చూద్దాము. ఫస్ట్ అప్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఏదైనా ఒక పిక్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ వస్తాయి కదా! ఆల్రెడీ సర్కిల్ అని సెర్చ్‌లో ఉంది. అండ్ సర్కిల్‌లో ఫ్రేమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన ఫ్రేమ్ ఏదైనా ఒకటి క్లిక్ చేసుకొని ఆ బ్యాక్‌గ్రౌండ్ మీదకి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఫ్రీ ఫ్రేమ్స్ అండి. సో, వీటిలో మనం ఏది క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుందనమాట. ఈ ఫ్రేమ్‌ని కిందకి డ్రాగ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిక్‌ని సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీదకి క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పిక్ పట్టుకొని డ్రాగ్ చేయండి. చూసారా? చాలా చక్కగా సెట్ అయింది గదా! మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఈ ఫ్రేమ్ మీద ఉన్న పిక్ మాత్రమే డిలీట్ చేయాలంటే డిలీట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. టోటల్ ఫ్రేమ్ క్లిక్ చేయాలంటే డిలీట్ ఫ్రేమ్ క్లిక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.